అది సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటి, చార్ధామ్ క్షేత్రాల్లో ఒకటి. సాక్షాత్తు శ్రీకృష్ణుడు నడయాడిన ప్రాంతం, శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైన స్థలం. స్వాగతం కృష్ణ కృష్ణ, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, ఇహ స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. శ్రీకృష్ణుడి మునిమనుమడి చేత నిర్మించబడిన ఆలయం. శ్రీకృష్ణ భగవానుడు సముద్రం మధ్యలో ద్వారకా పట్టణం నిర్మించి ఉన్న సమయంలో పరిపాలనా భవనంగా చేసుకున్న ప్రాంతం. ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన 4 మఠాలలో ఒకటి ఇక్కడే ఉంది. 108 దివ్య దేశాలలో ఒకటి, 12 జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడే ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం. మధురాపురి సదన మృదువదన మధుసూతన, ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, ఈ వీడియోలో మనం ఏ క్షేత్రం గురించి మననం చేసుకోబోతున్నామో. అవును, ద్వారక. ద్వారకలో వెలిసిన ద్వారకాధీశుడు శ్రీకృష్ణ భగవానుని ఆలయం. శ్రీకృష్ణ భగవానుని రాజ్యం ద్వారకా పట్టణం సముద్రంలో మునిగిపోగా మిగిలిన 2 ప్రాంతాలలో ఒకటి గోమతి ద్వారక, రెండవది బేట్ ద్వారక. అందులో గోమతి ద్వారక గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మధురాపురి సదన మృదువదన మధుసూదన, ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. మధురాపురి సదన మృదువదన మధుసూదన, ఇక స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ. కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు. సర్వం కరోతీతి కృష్ణ, అన్నిటినీ చేయువాడు కనుక కృష్ణుడు అని మహర్షులు శ్రీకృష్ణావతారాన్ని కీర్తించారు. భోగధాప్త సులభ సుపుష్పగంధ కళభ, భోగదాప్త సులభ సుపుష్పగంధ కళభ, భోగధాప్త సులభ సుపుష్పగంధ కళభ, భోగధాప్త సులభ సుపుష్పగంధ కళభ, కస్తూరి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధ్యేయంగా ఏర్పడిన 10 అవతారాలలో ఈ 8వ అవతారం సంపూర్ణ అవతారమని, పరమాత్మ అనే పిలుపు ఈ అవతారానికే చెల్లిందని చెబుతారు పెద్దలు. అలాంటి అవతారమూర్తి శ్రీకృష్ణుడు నడియాడిన దివ్య భూమి ద్వారక. అద్భుతమైన నిర్మాణ కౌశలంతో అలరారిన అందమైన ఆ నగరాన్ని తన గర్భంలో కలిపేసుకోవాలన్న ఆత్రంతో ద్వారకా నగరాన్ని ముంచెత్తిన సముద్రుడు ఆ మురళీధరుని పరిపాలనా భవనాన్ని, తన అష్టభార్యలతో నివసించిన ప్రదేశాన్ని మాత్రం మింగకుండా వదిలేశాడు. అదే జగత్ మందిర్ లేదా ద్వారకాధీశుని దేవాలయం. దీనినే గోమతి ద్వారక అంటారు. తిలక మహిపా మమ కాంత నంద గోపకంత, స్వాగతం కృష్ణ. భోగధాప్త సులభ సుపుష్పగంధ కళభ, కస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంత, స్వాగతం కృష్ణ, శరణాగతం కృష్ణ, స్వాగతం కృష్ణ కృష్ణ కృష్ణ. శ్రీకృష్ణుడు రాజ్యపాలనం, రాజ్య సంబంధ విషయాలు ఈ గోమతి ద్వారకలోనే నిర్వహించేవారట. ఇక 2వ ప్రదేశం శ్రీకృష్ణుడు తన అష్టభార్యలతోనూ నివసించిన ప్రదేశం బేట్ ద్వారక. అందులో గోమతి ద్వారక, అందులోని ద్వారకాధీశుని ఆలయాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రం పశ్చిమ కోస్తాలో అరేబియా సముద్రపు ఒడ్డున గోమతీ నది సముద్రంలో కలిసే చోటున ఉంది ద్వారక. ద్వారకలోని ఈ ద్వారకాధీశుని దేవాలయం జగత్ మందిర్
లేదా విశ్వ పుణ్యక్షేత్రం అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుని మునిమనుమడు వజ్రనాభుడు విశ్వకర్మ చేత నిర్మింపచేశాడని పురాణ కథనాలు చెప్తున్నాయి. ముష్టికాసుర చాణూర మల్ల మల్ల. శ్రీకృష్ణుని ద్వారకా నగరాన్ని నిర్మించిన విశ్వకర్మే ఈ ఆలయాన్ని కూడా ఒక్క రోజులో నిర్మించాడని చెబుతారు. ఈ ఆలయం 5 అంతస్తులతో 140 అడుగుల ఎత్తుతో ఉంటుంది. 43 మీటర్ల ఎత్తున్న దేవాలయ శిఖరం, దానిపైన సూర్యచంద్రుల చిత్రాలతో ఉన్న జెండాలు 10 కిలోమీటర్ల దూరం నుండి కూడా కనిపిస్తాయి. ఈ జెండాలు రోజుకు 5 సార్లు మారుస్తారు. ఈ ఆలయానికి 2 శిఖరాలున్నాయి. నిజ శిఖరం ఉన్న గర్భాలయంలోనే ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు పూజలందుకుంటున్నాడు. ఆలయానికి ఉత్తరాన ఉన్న ద్వారాన్ని మోక్ష ద్వారమని, దక్షిణ ద్వారాన్ని స్వర్గద్వారమని పిలుస్తారు. ఈ దేవాలయం చుట్టూ ఉన్న భవనాలు మాత్రం 16వ శతాబ్దంలో నిర్మించబడినట్టు చెప్తారు. ఇది ఈ ప్రాంతంలో విస్తారంగా దొరికే సున్నపురాయి, ఇసుకలను ఎక్కువగా ఉపయోగించి నిర్మించబడింది. విశారద మధుసూదన ముష్టికాసుర చాణూర మల్ల మల్ల. విశారద మధుసూదన ముష్టికాసుర చాణూర మల్ల మల్ల. విశారద కువలయ పీఠ మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ దేవ మర్దన కాళింగ నర్తన గోకుల రక్షణ సకల సులక్షణ. ఆలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9:30 వరకు కృష్ణయ్యను దర్శించుకోవచ్చు. ఇక్కడ శ్రీకృష్ణుడు క్షత్రియ రాకుమార అలంకరణలో దర్శనమిస్తాడు. గర్భాలయంలోని శ్రీకృష్ణుని దివ్యమంగళ విగ్రహం సుమారు 3 అడుగుల ఎత్తులో ఉన్న నల్లరాతి విగ్రహం. క్షణదేవ శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమ పరాభవ. శిష్ట జనపాల సంకల్ప కల్ప కల్ప శతకోటి అసమ పరాభవ. ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవ. ధీర ముని జన విహార. అత్యంత అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఉండదు మరి? కృష్ణ అన్న పేరులోనే ఉంది ఆ ఆకర్షణ. మదన సుకుమార దైత్య సంహార దేవ. మధుర మధుర రది సాహస సాహస వ్రజ యువతీ జనమానస పూజిత. మధుర మధుర రది సాహస సాహస వ్రజ యువతీ జనమానస పూజిత. సా దప గరి పగరి సదస. శంకరాచార్యుల వారు ఈ ఆలయాన్ని దర్శించిన సందర్భానికి గుర్తుగా శంకరుల వారికి ఒక మందిరం కూడా నిర్మించబడింది ఇక్కడ. ఈ బృహత్తరమైన ఆలయంలో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కలిగిన 60 స్తంభాలు, అనేక శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలు ద్వారకను తరువాతి కాలంలో పరిపాలించిన వివిధ వంశాలైన గుప్తులు, పల్లవులు మొదలైన సామ్రాజ్యాలకు చెందినవని చెప్తారు.